హాయ్ అమ్మా, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే బాదుషా చేస్తున్నాను. కమ్మగా రుచిగా జ్యూసీగా చేసి చూపిస్తానమ్మా మీకు. మరి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఈ గ్లాస్కి మైదా తీసుకున్నానమ్మా. ఈ గ్లాస్ మైదా, కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఒక చిటికెడు వేసి కొంచెం నెయ్యి అన్న వేసుకోవచ్చమ్మా, లేకపోతే ఇది డాల్డా అన్న వేసుకోవచ్చు. కలుపుతాము. ఇటు కలపాలమ్మా, ఇటు ముద్ద వచ్చేటట్టు కలిపేసి పెరిగేసుకుందాం. పుల్లటి పెరుగు కాకుండా రుచిగా ఉండే పెరుగు వేసుకోండి. ఇక ఇటు కలిపానమ్మా. కలిపేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకుని పాకం తయారు చేసుకుందాం. ఈ కప్పుతో పందారు తీసుకున్నా కాదు, మైదా తీసుకున్నా ఇదే కప్పుతో పంచుతారు. కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఒక గ్లాసు, పావు గ్లాసు పోసుకుంటే కొంచెం కొంచెం జిగురుగా వచ్చేటట్టు ఉంచాలి. కొంచెం జిగురు రావాలమ్మా. కొంచెం గులాబ్ జాము ఉంటుంది కదా, గులాబ్ జాము దాని మీద కొంచెం రానిస్తే సరిపోద్ది. కొంచెం ఇదిగమ్మాయి కొంచెం కొంచెం తీగపాకంలాగా జిగురు వచ్చేటట్టు ఇటు అతుక్కుంటే చాలమ్మా. ఇటు చేతులు అతుక్కుంటే చాలు, తీసేయచ్చు. తీసేసి కొంచెం నిమ్మరసం పిండుదామమ్మా. పిండితే చెక్క పడకుండా ఉంటుంది. ఇప్పుడు చేద్దామమ్మా. కొంచెం చిన్న ఒకే సైజు బాల్ లాగా చేసుకుని చిన్నవి చేసుకుందాం. చక్కగా చిన్నవి చేద్దాం. తీసుకుని ఇటు చేసుకుందామమ్మా. ఊటినట్టని బొట్టనీళ్ళతో నొక్కి నీళ్ళు పెట్టేసుకుంటామే. గుండ్రంగా చేసి కొంచెం టని ఇటు గాలిలాగానే ఇటు గుంట పెట్టేసుకుంటాం. ఇది చేసేసామమ్మా. కొంచెం నూనె పోసుకుందాం. ఒక కేజీ పోసానమ్మా. నూనె కొంచెం గోరెచ్చలు ఉన్నప్పుడు వేయాలమ్మా. పట్టు
అంటుకుంటే నూనె అటు కాలేదట్టు ఉంటే కొంచెం కాలాలి. ఇప్పుడే వేద్దాం. నిదానంగా అది నిదానంగా ఒకటి తేలుతుంది. చక్కగా చిమ్ములో పెడితే చక్కగా ఉడికి పైకి తేలిద్ది. తిరగేయాలమ్మా, తిరగేయాలి. చక్కగా నిదానంగా కలర్ వచ్చినాయమ్మ, తీసేసి పాకంలో వేసుకుందాం. చిట్టి బాదుషా వేడి మీద గోరువెచ్చన వేద్దామమ్మా. వేసినాక పొయ్యి కట్టేసి మళ్ళీ ఉండ వేసుకుందాం. వేద్దాం. బాగా వేడి మీద వేయకూడదు కదా. అది నిదానంగా తర్వాత కొంచెం పైకి తేలినాక మళ్ళీ స్టవ్ వెలిగిస్తాను. ఇది ఇద్దమ్మా బాదుషా. ఇటు చేసుకోండి అమ్మా, ఇటు చేసుకుంటే చక్కగా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందమ్మా. మరి అమ్మకి ఇది కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అమ్మా. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.